నీకు భద్రాచలం గుడి గురించి తెలుసా? అవును. ఇప్పుడు ఆ గుడి గురించి ఎందుకు అడుగుతున్నావు? గోదావరి నది ఒడ్డున దట్టమైన అడవుల మధ్య భద్రాచల పుణ్యక్షేత్రం శ్రీరామదాస్ చేత నిర్మించబడింది. ఇప్పుడు ఆ రామదాస్ గారి నామస్మరణ అది మనసును పవిత్రం చేసే మహాశక్తి. ఆ భక్తి శక్తితోనే ఒక సాధారణమైన మనిషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అవును, ఆ మహాభక్తుడు మరెవరో కాదు, శ్రీరామదాసు. శ్రీరాముడిపై ఆయనకు నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచారు. అలాగే ఆయన నిర్మించిన పవిత్ర క్షేత్రం భద్రాచలం గుడి ఏటికి లక్షలాది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉంది. ఇప్పుడు మన ముందుకు రావచ్చు రక్షకులు ఎవరింక రామచంద్ర జల ప్రవాహ భావిత స్థలే కలేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికా మడ్డమన్నినాద వడ్డమర్వయం చకార చండ తాండవం శివ శివ శంకర హర హర శంకర జయ జయ ప్రియ తాండవ శంకర జగడ శుభంకర ప్రళయ భయంకర దిగిరార నీకు ఇది ఎప్పుడు అర్థమవుతుంది? సజీవము కాదు, నిర్జీవము కాదు. రాధారమణ హరి గోపాల అదిగో చూపేశ్వరం అడుగేవో ఆలయం భ్రమ సుమగంధాలతో పన్నీరుల పరిమళాలతో సుస్వరా జ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్పరబ్రహ్మే నవీనస్తం సమారభ్య యావత్ receive the trophy by the hands of our honorable chief guest and all the captain, vice captain and all the team of teachers to kindly Dr. V. Naindu Reddy garu to kindly come. It's my privilege to have Rajati Annaya Gaud garu, Antari Pushpanatha garu, Minupala Prakash Rao. బిరుదు కృష్ణ గారు ఈ ఎగ్జామ్స్ అయిపోయినాక వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్కు సిబిఎస్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. దాంతో మళ్ళీ ఇంటర్ విద్య ఇక్కడనే చెప్పేటువంటి అవకాశాన్ని తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం మనందరికి కూడా సంతోషం. ఎందుకంటే ఇవాళ పిల్లలకు మంచి చదువు రావాలని చెప్పి, పిల్లలకు మంచి
విద్యాభ్యాసాన్ని నేర్పించేటువంటి పాఠశాల ఉండాలని చెప్పి మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరికీ ఉన్నది. మరి ఉన్నది కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి 1200 స్ట్రెంత్ ఉందంటే అది మామూలు విషయం కాదు. మరి అది కూడా మెరిట్ స్టూడెంట్స్, ఇటు ఆటలలో కానీ ఇటు విద్యలో కానీ మరి ఆల్ ఫోర్ సుల్తానాబాద్ స్కూల్ నుండి ఎంతోమంది ఆణిముత్యాలను అందించేటువంటి మన నరేందర్ రెడ్డి గారికి మరి సందర్భంగా ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా మరి ఈ విద్యా సంస్థ నుండి సుల్తానాబాద్ విద్యా సంస్థ నుండి మంచి మంచి మెరిట్ స్టూడెంట్స్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వాళ్ళు దేనైతే ఒక గోల్ పెట్టుకుంటారో దాని మీద మరి పిల్లల తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత పిల్లల తల్లిదండ్రుల మీద ఉన్నది. మరి అందరికీ ఒక మంచి వరము, గొప్ప అదృష్టం మనకి ఏంటంటే రాబోయే సంవత్సరం నుంచి మనకు దీనికి సిబిఎస్ఈ స్కూల్ పర్మిషన్ వస్తుంది. గత సంవత్సరం మనం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. మొన్ననే ఇన్స్పెక్షన్ అవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు జూన్ నుంచి వచ్చే అకాడమిక్ ఇయర్లో మన స్కూల్ సిబిఎస్ఈకి ప్రమోషన్ అయింది. కాబట్టి ఎవరెవరు తల్లిదండ్రులు స్టేట్ ఉండే వాళ్ళు స్టేట్లో ఉండొచ్చు, సిబిఎస్ఈ అన్న వాళ్ళు సిబిఎస్ఈకి వెళ్ళొచ్చు. కానీ మెల్లమెల్లగా మనం ఒక 5-6 సంవత్సరాల్లో స్టేట్ను ముగిస్తూ కంప్లీట్గా సిబిఎస్ఈకి వెళ్తాం. దాన్నే మనం స్విచ్ ఓవర్ కేటగిరీ అంటారు. అంటే స్టేట్ సిలబస్ నుంచి సిబిఎస్ఈకి ఎవరికి ఫోర్స్ ఏమి ఉండదు. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏది బెటర్, స్టేట్ ఆ సిబిఎస్ఈ అంటే చదువుతో అన్నీ బెటరే. చదవలేకపోతే ఏం గొప్పగా చేసినా, మనం వాల్యూస్ లేకపోతే లేదా ఒక పద్ధతి ప్రకారం చదవలేకపోతే నువ్వు ఐఐటీలో ఇంజనీరింగ్ చేసినా కూడా వచ్చే లాభం ఏమి ఉండదు. కాబట్టి దాని గురించి పెద్దగా తలబద్దలు ఏం చేసుకోవద్దు స్టేట్ సిబిఎస్ఈ. ఇవి ఈ ఓటర్ లిస్టు జాబితా సవరణ ఫిబ్రవరి 11 తారీఖు మున్సిపల్ సాధారణ ఎన్నికల సందర్భంలో సుల్తానాబాద్ 8వ వార్డు ఎస్టీ రిజర్వేషన్గా కేటాయించబడింది. ఎస్టీ రిజర్వేషన్లో సుల్తానాబాద్ ఎస్టీ రిజర్వేషన్లో ఇరకలోళ్ళు కానీ లంబడోళ్ళు కానీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తులు పోటీ చేయాల్సిన సందర్భంలో గతంలో వాళ్ళ భార్యను చింతల రాజు అనే భార్య చింతల సునీతను గతంలో ఎస్సీ రిజర్వేషన్ల భార్యను పోటీ చేయించి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయించి గెలిపించుకొని మళ్ళా చింతల రాజు అనే వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చెంచు సర్టిఫికేట్ ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని ఇవాళ అధికారం ఉన్నదని, డబ్బు ఉన్నదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్టీ సర్టిఫికేట్తో పోటీ చేయించి గెలిపించుకోవడం జరిగింది. ఇవాటి రోజున ఇవాళ ఆ వ్యక్తి గతంలో 2020లో ఆయన ఎస్సీ సర్టిఫికేట్ బేడ జంగం నుండి ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని ఎస్సీ సర్టిఫికేట్లో కూడా వాళ్ళ తమ్ముళ్ళు ప్రసాద్, సంపత్ కుమార్ అనే వ్యక్తులకు కూడా ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఈ ఎస్సీ మీద కూడా అనేక లాభాలు పొంది ఉద్యోగం కూడా చేసి ఇవాళ మళ్ళీ ఎస్సీ సర్టిఫికేట్ గాను తీసుకొని కూడా ఎస్టీ సర్టిఫికేట్ని వాడుకొని అధికారం ఉన్నదానే, కేవలం అధికారం ఉన్నదానే వాళ్ళ అండదండలతోని వాళ్ళు ఎరకలోళ్ళు ఎస్టీలు అంటేనే వెనుకబడిన షెడ్యూల్డ్ తెగలకు చెందిన వాళ్ళు అందులోంచి మళ్ళీ కూడా మోసం చేసి ఇవాళ ఎస్టీగా ఉండి ఎస్టీ నుండి లబ్ధి పొంది ఎస్సీ కూడా లబ్ధి పొంది ఇలాంటి అరాచకం చేసుడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లుతుందని తెలియపరుస్తున్నా. ఇట్టి విషయమై మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. మేము కోర్టును చట్టాన్ని నమ్ముతున్నాము. చట్టం ఎలాంటి తీర్పిస్తే దానికి సిద్ధంగా ఉన్నాం. అక్రమాలపైన 8వ వార్డు అభ్యర్థి అయినటువంటి రేవెల్లి తిరుపతి గారు, 9వ వార్డు అభ్యర్థి అయినటువంటి సూరశం అనే నేను మరి పెద్దపల్లి జిల్లా న్యాయస్థానంలో మరి ఫిర్యాదు చేయడం జరిగింది, కేసు వేయడం జరిగింది ఆ ఇద్దరు అభ్యర్థుల మీద. ఏదైతే మరి అధికార ప్రభుత్వం ఉన్నదనే ఒక అక్కస్తో వారి యొక్క ఒక దురహంకారంతో ఈరోజు వాళ్ళ ఎన్నికలలో అక్రమాలు చేయడం జరిగింది. ఇటు అక్రమాలపైన పెద్దపల్లి జిల్లా న్యాయస్థానంలో మేము పిటిషన్ వేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను గతంలో చెప్పిన ఓడిపోయిన వెంటనే నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే నా అంత దురదృష్టవంతుడు అనుకున్నాను. ఎందుకంటే 2020లోనే నేను 3 ఓట్లతో ఓడిపోయినా.
మళ్ళీ 2026లో 2-3 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మరి గతంలో ఉన్నప్పుడు కూడా అదే దొంగోట్లతో నేను దెబ్బతిన్నా. మరి ఇప్పుడు కూడా ఏదైతే 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి 9వ వార్డు మన ప్రభాకర్ ఇంటి మీద దాదాపు తన ఇంటి ఓట్లు ఒక 19 ఓట్లు కిరాయి ఉన్నట్టు, మరి 7 ఓట్లు వాళ్ళ ఇంటి పేరు మీద మొత్తం 26 ఓట్లు నమోదు చేయడం జరిగింది. మరి ఇంటి దానిపైన కూడా నేను గతంలో ఏదైతే ఉమ్మడి ఇప్పుడు అదైతే మున్సిపల్ ఇంకా సందర్భంగా ఓటర్ జాబితాప్పుడు అభ్యర్థన తెలపడం జరిగింది. కానీ కనీసం అధికారులు ఎవరు కూడా స్పందించలే. దాని ద్వారా ఈరోజు నేను 3-4 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అట్టి విషయం పైన కూడా మరి ఏదైతే ఆర్టీ యాక్ట్ 24/3/2026 ఆర్టీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఆ యొక్క ఏదైతే మొత్తం 18 నుంచి 19 ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లని మరి ఎట్లా మీరు ఒకటే ఇంటి మీద మీరు ట్రాన్స్ఫర్ జరిగింది. ఇంటి నెంబరు వేరు వార్డులలో ఏదైతే 10వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు ఉన్నటువంటి ఓట్లని తన ఇంటి పేరు మీద వేసుకొని ఈరోజు తన దగ్గర వాళ్ళని ఇంటి నెంబరు మార్చుకొని దొంగోట్లుగా నమోదు చేయడం జరిగింది. మీరు ఏ విధంగా ఈ ఓట్లు నమోదు చేశారని చెప్పి ఆర్టీ యాక్ట్ని సంప్రదిస్తే మరి స్థానిక ఎంఆర్ఓ గారు నాకు ఈ ఆర్టీ యాక్ట్ ద్వారా నాకు వీళ్ళంతా డాటా ఇవ్వడం జరిగింది. ఇలా విచిత్రం ఏంటంటే ఈ వేముల కుమారు, వేముల నవీన్ అనే ఒక్కొక్కటే కుటుంబంలో 4 ఓట్లు ఉంటాయి. కనీసం వీళ్ళు ఆధార్ కార్డు కూడా పెట్టలేదు. కనీసము ఏదైతే అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కూడా పెట్టలేదు. ఆధార్ కూడా పెట్టుకున్నా కూడా తన ఇంటి నెంబర్ అనేది 3-335 ఉన్న ఇంటి నెంబర్ని 6-144 అని చెప్పి ఇలా ఆ అభ్యర్థి మీద ఇంటి వేయడం జరిగింది. ఇలా 4 ఓట్లు ఓన్లీ ఒక రిసిప్ట్, ఓన్లీ ఆయన ఇంటి పైన రిసిప్ట్ పెడితే, అభ్యర్థి ఇంటి పైన రిసిప్ట్ పెడితే వీళ్ళు ఓటర్ నమోదు చేయడం జరిగింది. ఆ ఇంటి నెంబర్ చేంజ్ అయితే 10వ వార్డులో ఉన్న ఓట్లన్నీ వచ్చి 9వ వార్డులో పడడం జరిగింది. ఇది ఎంత అన్యాయం అంటే యాజ్ పర్ ఎలక్షన్ రూల్స్ ఏదైతే 6 నెలలు ఆ ఇంట్లో రెంట్ ఉండి ఏదైతే ఇంటి ఓనర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటేనే ఈ ఓటర్ కార్డులో అనేది ఇంటి నెంబర్ చేంజ్ చేయాలి. కానీ ఇదేమి పట్టనట్టు మరి ఏంది సార్ ఎంఆర్ఓ గారు, మరి మీ ఆధార్ కార్డు పెట్టలేదు, కనీసం వాళ్ళ ఏది రేషన్ కార్డు పెట్టలేదు, సెల్ఫ్ డిక్లరేషన్ లేదు, మీరు ఎలా ఈ ఇంటి నెంబర్ చేంజ్ చేశారంటే మాకు తెలియదండి అని చెప్పి అది రీసైక్లింగ్ మాకు తెలియదు అంటే ఇది ఎవరు తెలియదంటే ఎవరు చేంజ్ చేశారు? మరి ఆ అభ్యర్థి ఎంఆర్ ఆఫీసులో చేంజ్ చేసిందా? ఎవరు చేంజ్ చేస్తారు? మరి సైబర్ నేర వారు పాల్పడ్డా ఆయన ఏమన్నా? ఇదే కాకుండా దాదాపు ఇది మొత్తం 19 ఓట్లు ఉన్నాయి. ఈ 19 ఓట్లని మొత్తం ఏదైతే తన ఇంటి నెంబర్ కానీ యాజ్ పర్ మున్సిపల్ రికార్డ్స్ ప్రకారం ఆయన ఇల్లు 28 ఫీట్స్ ఇంటూ 30 ఫీట్స్ 28 ఫీట్స్ వెడల్పు, 30 ఫీట్స్ లెంత్ ఉన్నాయి. 4 రూమ్లు, వాళ్ళే 3 ఫ్యామిలీలు. ఈయన 6 ఫ్యామిలీలు మా ఇంట్లో కిరాయి ఉన్నాయని పెట్టుకున్నాడు. అంటే 6, 3, 9 ఫ్యామిలీలు. ఈ 9 ఫ్యామిలీలు 4 రూమ్లలో ఏడబెట్టిండో మన ద్వారా ఏం చేసిండో నాకైతే అర్థమవుతలేదు. కానీ వీళ్ళు ఎక్కడ కిరాయి ఉన్నారో ఆ బిఎల్ఓ కానీ ఏఈఆర్ఓ కానీ ఈ ఎలక్షన్ అధికారులకు వాళ్ళ కిరాయి ఉన్నట్టు ఎట్లున్నదో కనీసం వాళ్ళని అడిగినాం. ఏదైతే మీరు ధృవీకరణ చేసిన పత్రం ఇవ్వండి, మీరు మీరు ఇంటికి పోయి ఏదైతే ఓటర్ని ఇంటి నెంబర్ చేంజ్ చేసుకుంటానో ఆ ఇంటి నెంబర్ బిఎల్ఓ పోయి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి. మరి ఫీల్డ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే కనీసం ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఆర్టీఓ గారు అని సెల్ఫ్ ఏదైతే నేను ఇది ఆర్టీ యాక్ట్లో పెట్టినో ఆ ఇన్ఫర్మేషన్ కనీసం ఇవ్వడం లేదు. తప్పకుండా ఏదైతే ఉన్నదో మేము జిల్లా న్యాయస్థానంలో తగిన ఆధారాలతో సహా మేము కోర్టులో వేసినాం. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది, మాకు న్యాయం జరుగుతుందని చెప్పి 100% న్యాయం జరిగే వరకు కూడా కొట్లాడతాం. జిల్లా న్యాయస్థానంలో జరుగుతుంది, లేదంటే హైకోర్టు కూడా మేము కోగలుగుతామని సందర్భంగా తెలుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే దొంగ ఓట్లు ఉన్నదో కూడా అది ఈసీకి ఫిర్యాదు చేస్తాం తప్పకుండా. మళ్ళీ అదేవిధంగా ఈ సర్టిఫికేట్ కూడా నేను నిన్నే 2 రోజుల కింద మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో ఈ విషయాన్ని మేము మాట్లాడడం జరిగింది. తప్పకుండా దీన్ని 2-3 రోజులలో ఏదైతే ఈ అసెంబ్లీ సెషన్స్ మొన్ననే అయిపోయినాయి, ఈ 2-3 రోజుల్లో తప్పకుండా మాకు అపాయింట్మెంట్ ఇస్తుంది. దీని ఇట్టి విషయం పైన ఈ 2 వార్డుల విషయం పైన మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో మాట్లాడి మరి వారితోని మరి ఈసీ కానివ్వండి దీనికి సంబంధించిన ఎస్టీ కమిషన్ కానీ తప్పకుండా ఫిర్యాదు చేస్తాం. ఊరుకోనే ప్రసక్తి లేదు, మేము పోరాటం చేస్తాం తప్పకుండా. దీనికే కాదు, రేపు రాబోయే రోజుల్లో గట్టి ప్రతిపక్షంగా ఏదైతే గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం బరిగిల్చి పోరాడినామో రేపు కూడా తప్పకుండా ఈ 6 గ్యారెంటీలు మీరు ఇచ్చిన 420 హామీల పైన పోరాడే దానికి మేము అంత సిద్ధంగా ఉన్నామని చెప్పి